శ్రీమాత్రే నమః. శివగంగాలో అన్నదానం జేయడానికని జెప్పి బయలుదేరాం గురుగారు మీరు చెప్పారనేసి. బయలుదేరేటప్పుడు అందరం హ్యాపీగానే ఎళ్ళాము. కాపోతే కొంచెం కార్‌లో కొంచెం ఇరుగ్గా అనిపిచ్చింది ఎళ్ళేటప్పుడు. అట్లానే ఎళ్ళాము. లాస్ట్‌లో ఎళ్దాము అన్నీ రెడీ జేసుకుంటూ ఉన్నాం. సాయంత్రం భోజనానికేంటి అని జెప్పి శ్రీకాంత్ అడిగితే, సరే అయితే పప్పు చేసేసుకుందాము అని జెప్పేసి అప్పుడు 2కి అలా పప్పు చేసుకొనేసి స్టార్ట్ అయ్యామింకా. ఎళ్తూ ఎళ్ళాము. మళ్ళీ వంట జేయడానికి కూడా రాజేష్ గారు గూడా లేరు. చాలా భయమేసింది. స్టార్ట్ అయ్యే ముందు. అనుకున్నాము ఎలా జేయగలుగుతామో ఏంటో అనంటే, ఇంకా శ్రీకాంత్ అన్న, మమ్మీ ఇంకా గురువుగారు ఉన్నారు గదా! "ఏం కాదు. గురువుగారు జూసుకుంటారు. ఏం టెన్షన్ ఏం పడొద్దులే" అని చెప్పారు. ఇంకా అట్లానే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకక్కడికి ఎళ్ళాము. మధ్యలో గూడా మాట్లాడుకుంటానే పీఠం గురించి మాట్లాడుకుంటా అట్లా వెళ్తూ ఉన్నాము కార్‌లో. 8కి అలా రీచ్ అయ్యాం గురుగారు. అట్లా ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక పిల్లి ఎదురొచ్చింది. అయితే ఇంక శ్రీకాంత్‌కి చెప్పాను. ఎదురొచ్చింది పిల్లి అంటే, "అదేం గాదులే తెల్ల పిల్లే గదా! ఏమంత పట్టించుకోకులే" అనన్నాడు. పాప కార్‌లో గూడా అసలు చాలా బావుంది గురువుగారు. బాగా ఆడుకుంటానే ఉంది కంటిన్యూగా. ఎళ్ళేదాకా నిద్ర గూడా పోలేదు. కానీ సడెన్‌గా అక్కడికెళ్ళిన తర్వాత ఇంక దిగి సామాన్లన్నీ లోపల పెడుతూ ఉన్నారు. బయట పెట్టేద్దామన్నారు. లేదు వర్షం పడేలాగుంది. లోపలే పెట్టేసుకుంటే బెస్ట్ అని జెప్పేసి అన్నాను. ఇంకందుకని మళ్ళీ సామాన్లన్నీ లోపల పెట్టేసాము. లోపల పెట్టేసిన తర్వాత పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ ఏమో అందరూ సాధకులు అందరూ కలిసి గ్యాస్ కోసమని, మళ్ళీ ఆవు పంచకం కోసమని అట్లా వెళ్లారు. ఇంక నేను, మమ్మీ శ్రీనివాస్ గారు ఉన్నాము మేమందరము. పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంకప్పుడు సరే ఖాళీగున్నాం గదా! అని జెప్పేసి అల్లము, వెల్లుల్లిపాయ ఏవైతే మార్నింగ్ లెగిసి మనం కడుక్కొని వాడుకుంటామో అన్న సందర్భానికి అవి వరకి మనం అన్నీ కట్ జేసుకుందాము అని జెప్పేసి స్టార్ట్ జేశాం గురువుగారు నైట్ నుంచే. అట్లా వెల్లుల్లిపాయలు అవన్నీ తీసేసుకొని ముందుగానే పెట్టేసుకున్నాము. పిల్లలు అవన్నీ ఒలుస్తూ ఉన్నారు. చాలా హెల్ప్ జేశారు పిల్లలిద్దరు గూడా. పుదీనా అయితే అంతకుముందు అరుణాచలంలో చేసినప్పుడు చాలా సేపు పట్టింది గురువుగారు. దాదాపు గంటన్నర, 2 గంటలు పట్టింది. అంతమంది చేసినా గానీ, ఒక ఐదుగురు, ఆరుగురం కలిసి కూర్చొని చేసినా గానీ, అక్కడ చాలా టైం పట్టింది. కానీ ఇక్కడ ఓన్లీ బాబు, నేను, పాప ముగ్గురం కూర్చొని చేశాము. లాస్ట్‌లో వెంకటేశ్వరరావు గారొచ్చారు. పుదీనా తీయడానికి. జస్ట్ వన్నే ఉంది అప్పటికి. కానీ మేము ముగ్గురము గూడా 1 అవర్‌లోనే చేసేసాం మొత్తం. అన్ని కట్టెలు గూడా మొత్తం చేసేసాం. అది ఎల్లిపాయలు గాని అంతా చాలా స్పీడ్‌గా అయిపోయింది కట్టింగ్ గూడా. అది నాకు కూడా అసలు అర్థం గాలేదు. చాలా తొందరగా అయిపోయింది. మేము ఇంక పడుకోమేమో, ఇంక మార్నింగే మళ్ళీ 4 నుంచే స్టార్ట్ జేయాలి అని జెప్పారు శ్రీకాంత్. ఇంకలా స్టార్ట్ చేశామనమాట. అసలు 1 అవరు, 2 అవర్స్‌లో మొత్తం అయిపోయింది. కరెక్ట్‌గా మాది అయిపోతుంది అన్న టైంలో ఇంక పాప నాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయి అలా ఏడుస్తూ ఉంది. ఎప్పుడూ అలా చేయలేదు. ఫస్ట్ టైమ్ అనమాట. ఎందుకు జేసిందో అర్థమే గాలేదు. ఇంకా సడెన్‌గా ఒళ్ళంతా కాలిపోతా ఉంది. అప్పుడు శ్రీకాంత్‌కి ఫోను జేసి చెప్తే, "ఒకసారి ఫోటో తీసి పెట్టు, గురువుగారికి పెట్టు" అని జెప్పారు. అయితే అప్పుడు ఫోటో తీసి మీకు ఫార్వర్డ్ చేశాం గురువుగారు. మీకు ఫోటో పెట్టిన 5 మినిట్స్ గూడా జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్‌లోనే అసలు ఏడుపాపి నిద్రపోయింది గురువుగారు. అస్సలు మాకర్థం గాలే అసలక్కడ ఏం జరిగింది, ఏంటి అని. మేమేమో పాటలు పాడుతూ ఉన్నాము. అసలు ఏది చేసినా గాని అసలు ఆపట్లేదు. ఇంకేం జేసినా గాని ఆపట్లేదు. స్టమక్ పెయిన్ ఏమన్నా వస్తుందేమో అంతా అనుకుంటూ ఉన్నాం. మాకేం అర్థం గాలేదు. తర్వాత ఫోటో తీసి పెట్టగానే అసలు 2 నిమిషాల్లో పాప ఆపేసి నిద్రపోయింది. శ్రీనివాస్ గారైతే శివుడి పాటలు చాలా పాడారసలకి. శ్రీనివాస్ గారితో కలిపి మేమందరం గూడా పాడతానే ఉన్నాము. అసలు ఆపలేదెందుకో తెలీదు పాప. ఫస్ట్ టైమ్ అలా జేసింది. అట్లానే తర్వాత వీళ్ళు చాలా వర్షం పడుతూ ఉంది గురుగారు. చాలా లేట్‌గొచ్చారు. అప్పటికే భోజనము అప్పటికే గ్యాస్ సిలిండర్ అది పెట్టి ఎళ్ళుంటే
వంట కూడా మేము ప్రిపేర్ చేసేవాళ్ళము. కానీ వాళ్ళు మళ్ళీ అన్నీ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళొచ్చిన తర్వాత అప్పుడు వంట అన్నము వండుకొని అప్పుడు కూర్చొని తిన్నాము. ఇంక అన్నం తినంగానే ఇంక పడుకున్నాం గురుగారు. మళ్ళీ పొద్దున్నే 4కి లెగిసిపోయారు అందరూ. అంటే నేను లేట్‌గా లేసాను గురుగారు. వీళ్ళందరూ ఎన్నింటికి లేసారో తెలీదు. ఇంకప్పటికే నేను లెగిసేటప్పటికే పాలు స్టవ్ మీద పెట్టేయటం, అన్నీ ఆవు పంచకం చల్లటం అన్నీ చేసేసారు. ఇంక తర్వాత శ్రీకాంత్ ముందు రోజే చెప్పారు గురువుగారు ఆహ్, అవన్నీ నానబెట్టుకోమన్నారు. పప్పు అవన్నీ నానబెట్టుకోమన్నారు. సగ్గుబియ్యము నానబెట్టుకోమన్నారు అని చెప్పారు. ఇంక నేను లెగవగానే ఫస్ట్ ఫస్ట్ ఇంక అక్కడికే ఎళ్ళిపోయి నానబెట్టుకోమన్నారని చెప్పావు గదా! అని చెప్పి గుర్తు చేసిన తర్వాత అప్పుడు నానబెట్టారు. మామూలుగా అయితే 3, 4 అవర్స్ నానబెడితే గానీ అవి సగ్గుబియ్యం సరిగ్గా ఉడకవు గురుగారు. కానీ జస్ట్ వీళ్ళు ఒక 2 అవర్స్ గూడా నానలేదు. కానీ అసలు స్వీట్ అయితే అసలు నేను ఇంతవరకు అంత టేస్టీ స్వీట్ అయితే నేను ఇన్ని అన్న సంతర్పణలు చూసాను గదా! అసలు ఈసారి స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది గురువుగారు. ఎందుకంత బా వచ్చిందో నాకు అర్థం గాలేదసలకి. శ్రీకాంత్ ఏమో టెన్షన్ పడుతూ ఉన్నాడు. పాలన్నీ పొయ్యాయి. అసలకి ఏం జేయాలో అర్థం గావట్లేదు. గురువుగారికి ఎలా జెప్పాలో గూడా నాకు అర్థం గావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. అయితే ఇంకా లాస్ట్‌కి మేము కూరగాయలు కట్ జేస్తూ ఉంటే, ఇంకా శ్రీకాంత్ ఏం జేశాడంటే, "నువ్వు వంటల దగ్గరికి వచ్చేసేయి. కొంచెం నాకు టెన్షన్‌గా ఉంది. నువ్వుంటే చేసేయొచ్చు" అని జెప్పి పిలిచాడు. ఇంకప్పటి నుంచి నేను కూరగాయలు వదిలేసి అంటే మామూలుగా అయితే పీఠం వాళ్ళే చేయాలి గదా వంట. మళ్ళీ నేనెందుకులే అనేసి నేను కూరగాయల దగ్గరే ఉన్నా గురువుగారు ఎళ్ళలేదు. ఇంకెప్పుడైతే శ్రీకాంత్ పిలిచారో ఇంకప్పుడెళ్ళి ఇంకా స్టార్ట్ జేశా అనమాట. ఇంకా పాలైతే స్మెల్లయితే వస్తున్నాయింకా. "వద్దులే ఇంకా పాలు" అని జెప్పి చెప్పాడు శ్రీకాంత్. నేనేమో "ఏం కాదు" అనేసి అంటూ ఉన్నా. "లేదు వద్దు. ఎందుకు చేసేదేదో మంచిగా చేద్దాము. అట్లా చేయగూడదు. స్మెల్లొస్తున్నాయి. బాగా వస్తున్నాయి స్మెల్లు" అని జెప్పి చెప్పాడు. ఎక్స్‌ప్లెయిన్ జేశాడు. కొంచెం స్మెల్ అది చూపిచ్చాడు. ఇంకప్పుడు నాకర్థమైంది. సరే వద్దులే. మళ్ళీ స్టార్ట్ జేసుకుందాము అని జెప్పేసి ఆ గిన్నె అప్పటికప్పుడు తోమిపిచ్చారు. ఇంకా రవీందర్ గారైతే అసలు చెప్పను అసలు ఎంత చేశారంటే హెల్ప్, చాలా హెల్ప్ జేశారు గురువుగారు. గిన్నెలు తోమడం నుంచి, కానీ అసలు వెజిటబుల్స్ గూడా ఆయనెప్పుడు కట్ జేయలేదంట. మమ్మల్ని అడుగుతున్నారు ఇదెలా కట్ జేయాలి, అదెలా కట్ జేయాలి అని. కానీ మేమెలా జెప్పామో అసలు అలా చేసేస్తున్నారు. చాలా స్పీడ్‌గా చేసేశారు. ఆ! అట్లానే ఇంక స్టార్ట్ జేశాం గురువుగారు. ఇంక వెజిటబుల్ పలావ్ ఇంకెప్పుడేస్తావు? ఆల్రెడీ 7 అయిపోయింది అని జెప్పేసి ఇంకా దబదబా వీళ్ళు అప్పటికే దద్దోజనంకి రెడీ చేసేసుకున్నారు. రైస్ అంతా చల్లారబెట్టేశారు. ఇంకా అదే గిన్నె వాష్ చేసేసి మళ్ళీ వెజిటబుల్ పలావ్‌కి స్టార్ట్ జేశాం ఇంకా. అన్నీ ఆహ్ బిర్యానీ ఇవి అవన్నీ మళ్ళీ లోపలున్నాయి. అవన్నీ తెచ్చుకొని సెపరేట్‌గా 2 గిన్నెల్లో చేయాలని జెప్పారు. ఇంకా అట్లానే అంతకుముందు ఇంట్లో చేసినప్పుడు, అన్నదానం చేసినప్పుడు గానీ, అలా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది గురువుగారు. కాళ్ళు నొప్పులు గానీ, అట్లా బాగా ఉండేవి. ఎందుకో తెలీదు గానీ. కానీ ఇక్కడ మాత్రం అసలు కాళ్ళు నొప్పులు గానీ, అసలేం లేదు. ఇంకా చెయ్యాలనిపిచ్చింది నాకైతే. అప్పుడే అయిపోయిందా అని గూడా అనిపిచ్చింది. అట్లా స్టార్ట్ జేసుకున్నాం. వెజిటబుల్ పలావు, సాంబార్ గూడా ఏసాము. స్మెల్లయితే చాలా వస్తూ ఉంది గురువుగారు. శ్రీకాంత్ చెప్తూనే ఉన్నారు. చాలా దూరం వస్తుంది స్మెల్లయితే. మేమక్కడికెళ్ళాం గదా! చాలా దూరం స్మెల్లొస్తుంది. చాలా బావుంది స్మెల్లయితే అని చెప్పాడు. అట్లానే ఇంకా వెజిటబుల్ పలావ్‌లో గూడా వాటరు కరెక్ట్‌గా పోసాం గురువుగారు. అంటే రాజేష్ గారు చెప్పినట్టే పోసాడు శ్రీకాంత్. కానీ ఏమైందంటే అది గట్టిగా పలుకుగా అయిపోద్ది అనేసి అనిపిచ్చింది. అట్లానే ఇంక శ్రీకాంత్ ఏం జేస్తున్నాడంటే నేను వద్దు అని చెప్పినా గానీ ఇంక వాటర్ కలుపుతూనే ఉన్నాడు. మళ్ళీ అదేమో మెత్తగా అయిపోయిద్దేమో అనంటే లేదు ఏం కాదు అనేసి కలుపుతూనే ఉన్నాడు. చూసుకొని బాగా చేశాడు వెజిటబుల్ జస్ట్ నేను ఏం చేశా నార్మల్‌గా స్టార్ట్ చేశానంతే. వాటర్ పోసిన దగ్గర నుంచి మళ్ళీ బియ్యం ఏసింది మొత్తం అంతా కలుపుతూ ఉన్నాడు శ్రీకాంత్. అది ఏం అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేశాడు. సాంబార్ గూడా అట్లానే పక్కన స్టవ్ మీద పెట్టి సాంబార్ గూడా ప్రిపేర్ చేసేసాం. ఇంకా పిల్లలేమో ఎళ్లి అక్కడ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు మధ్యలో. మేమిక్కడ ఇది చేస్తూ ఉంటే మధ్యలో కోతులు గూడా బాగా ఇబ్బంది పెట్టాయి గురువుగారు.
ఇంకా ఒక కోతైతే చాలా మీది మీదికి అసలు వచ్చేస్తుంది. ఇంకా పిల్లలేమో కర్రలు తీసుకొని కొడుతూ ఉండడం, అందరూ కర్రలు తీసుకొని అట్లా చేస్తూ ఉన్నారు. అప్పటికే మీకు 2, 3 సార్లు ఫోన్ చేసి చెప్పారు. మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అయితే అసలు రాలేదు. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి చాలా సేపటికి వచ్చాయన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మీకు కాల్ చేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లానే వెళ్ళిపోయాయి. లాస్ట్ లో కొంచెం ఇబ్బంది పెట్టాయి కానీ మిగిలిన టైంలో అయితే అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు గురుగారు కోతులు. ఉమ్. అట్లా అన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నాం గురుగారు. దద్దోజనం ఒక పక్క దద్దోజనం కలుపుతూ ఉన్నారు రవీంద్ర గారు. వెంకటేశ్వరరావు గారు అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా చేశారు గురుగారు. అన్నీ అన్నీ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయో అర్థం కాలేదు అసలుకి. ప్రతిదీ అయిపోయింది. ఆ ఆ, నూనె కానీ అసలుకి రైస్ కానీ టమాటాలు వెజిటేబుల్స్ కూడా మీరు చెప్పారు మీటింగ్ లో ఉల్లిపాయలు పాడైపోతాయని. కానీ అప్పటికి టమాటాలు క్యారెట్స్ అయితే పాడైపోయాయి గురువుగారు. ఇంకా అందుకని తెల్లారి ఏం చేశారంటే వెంకటేశ్వరరావు గారు అన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఆ అన్నీ డబల్ అయిపోయాయి అన్నమాట. ఉమ్. మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆ అసలు వద్దు, ఇక్కడ గ్రైండర్ వద్దు, నాకు ఎందుకు అనిపించిందో తెలీదు. ఇక్కడ గ్రైండర్ వద్దు, బయట పట్టించుకుంటేనే బెస్ట్ అనేసి అనిపించింది. కానీ నేను చెప్పాను బయటికే వెళ్ళి పట్టించుకుంటే 5 మినిట్స్ 10 మినిట్స్ లో అయిపోయిద్ది, ఇక్కడ వద్దు అనేసి చెప్తే ఇంకా రవీందర్ గారు ఏంటంటే ఏం కాదు నేను క్లీన్ చేసేస్తాను అని చెప్పేసి క్లీన్ చేశారు. కానీ అది అవ్వలేదు గురుగారు, అది పాడైపోయింది. మళ్ళీ అట్లానే బయటికి వెళ్ళాల్సి వచ్చింది. బయటికి వెళ్ళి చేపించుకొని వచ్చారు. కానీ చాలా తిరిగారంట. చాలా తిరిగాము, ఎవరు అడిగినా ఇవ్వలేదు అనేసి చెప్పారు. ఇంకా రైస్ గురించి కూడా నేను అడిగాను గురువుగారు మళ్ళీ కార్లో వచ్చేటప్పుడు. చాలా వచ్చింది రైస్. మామూలుగా అయితే మేము ఉండాం కదా గురువుగారు ఇంతకు ముందు, ఇది 5వ సారి మేము అన్న సంతర్పణ చేయటము. అంతకుముందు వండినప్పుడు మాకేం అంత రాలేదు అసలు రైస్ ఒదుగు. అప్పుడు అడిగాను ఏం రైస్ అండి ఇవి అని అంటే అవి నార్మలే రైసే అండి అని చెప్పారు వెంకటేశ్వరరావు గారు. అదేంటి నార్మల్ రైస్ అయితే అంత ఎందుకు వస్తుంది ఒదుగు అంటే, మేము అంత ముందు 10 kgs తెచ్చుకున్నామండి, అసలు బాగా పురుగు వచ్చేసాయి ఆ బియ్యము. అందుకని నేను గురువు గారికి చెప్పాను ఇవి వద్దు గురువు గారు, ఇట్లా మేము తెచ్చుకుంటే పాడైపోయాయి అని చెప్పాను. కానీ గురువుగారేమో ఏం కాదు అదే ఇమ్మని చెప్పారు. అందుకనే నేను అవే తీసుకొని వచ్చాను అని చెప్పారు గురువుగారు. ఆ కానీ మీకు ఎలా తెలిసిందో అసలు తెలియలేదు గురువుగారు. మీరు అవన్నీ ముందుగానే చూసి అవన్నీ చెప్పడం అసలు చాలా గ్రేట్ గురువుగారు. ఇంకా గిన్నెలు అవన్నీ మోసుకొని ఇంకా అన్న సంతర్పణ దగ్గరికి వెళ్ళాం గురుగారు. ఇంకా అక్కడ కూడా చాలా కోతులు వస్తూనే ఉన్నాయి కానీ మా దగ్గరికి మాత్రం ఏమీ రాలేదు. వెజిటేబుల్ పలావ్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈలోపు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. చాలా బాగా నెమ్మదిగా హడావుడి లేకుండా మీరు కూల్గా ఉండండి అమ్మా, ఏం కాదు, ఏం టెన్షన్ పడకండి, ఏం అవ్వదు, చిన్నగా చేయండి, అలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, మూత తీసి ఇట్లా చెయ్యండి అట్లా చెయ్యండి, మళ్ళీ మీ చేతులు ఇదవుతాయి అని ఇంకా సలహాలు ఇస్తూనే ఉన్నారు. బాగా హెల్ప్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో వచ్చినా కానీ చాలా హెల్ప్ చేశారు గురుగారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా. తర్వాత ఇంకా అట్లానే ఇంకా అవన్నీ కూడా చాలా బరువుగా ఉన్నాయి గురువుగారు, అసలు మొయ్యలేకపోయాం. శ్రీకాంత్కి అయితే నడుము కూడా పట్టేసింది ఒక్కటి మోయగానే. ఇంకా మిగిలినంతా శ్రీనివాస్ రెడ్డి గారనో రవీందర్ గారే మొత్తం మోసుకుంటా వెళ్ళారు. అవన్నీ కూడా గిన్నెలు అసలు ఎలా మోసారో కూడా అసలు అర్థం కాలేదు. అసలు చాలా వెయిట్ ఉన్నాయి గురువుగారు, అవి చాలా ఒదిగొచ్చాయి అసలు రైస్ కూడా. ఇంకా అవన్నీ తీసి అక్కడ పెట్టాము, ఇంకా స్టార్ట్ చేసాము. అసలు జనాలు కూడా ఎవ్వరు లేరు గురువు గారు. అక్కడ పైన పెడుతూ ఉన్నారు, భోజనం పెడతారంట పైన గుళ్ళో కూడా, మన దగ్గరికి ఎవరు వస్తారు అని అనుకుంటా ఉన్నాము మేమందరం. కానీ ఇంకా మేము స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇంత రైస్ అసలు అయిపోయిద్దా, ఎన్ని అవర్స్ పట్టిద్దో అట్లా అనుకుంటూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా జనాలు స్టార్ట్ అయిపోయారు గురుగారు, చాలా మంది ఇంకా స్టార్ట్ అయిపోయారు. తింటూ ఉన్నారు. మేమేమో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందరినీ పిలుస్తూ ఉన్నారు కన్నడలో, రండి రండి అనేసి. అందరు అప్పుడు వస్తూ ఉన్నారు. ఏంటిది ఏంటి, ఎక్కడ ఇది ఏం ఎక్కడ పీఠం ఇది, ఎవరు గురువు గారు, ఎవరు కలవచ్చా గురువు గారిని అట్లా అడుగుతూ ఉన్నారు గురువు గారు మీ గురించి. ఆ
అట్లానే ఇంకా స్టార్ట్ చేసాం. ఇంక అందరూ వచ్చారు. ఇంకా స్టా అన్నీ అయితే టేస్టీగా ఉన్నాయని, ఒక్కొక్కళ్ళైతే స్వీట్ అయితే చాలా బాగుంది, అసలు ఎలా చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు గురువుగారు. ప్రతి వారం చేస్తారా, ప్రతి నెల చేస్తారా, లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ శృంగేరి పీఠం ఉంది గురుగారు, అక్కడ కూడా బ్రాహ్మిన్స్ అందరికీ పెడతారు, మళ్ళీ టెంపుల్లో కూడా పెడతారు, టెంపుల్లో కూడా పెడుతున్నారు. ఇంకా అసలు మన రైస్ చూస్తేనేమో చాలా ఉంది, దద్దోజనం ఏమో 3 గిన్నెలు అయిపోయింది, సాంబార్ 2 గిన్నెలు అయిపోయింది, వెజిటేబుల్ పలావ్ ఏమో మళ్ళీ 12 kgs ఎక్స్ట్రాగా చేసామేమో, ఇంకా అది మిగిలిపోయింది డెఫినెట్ గా అనేసి చాలా భయం వేసింది నాకైతే. స్వీట్ కూడా గురువుగారు, మామూలుగా అయితే స్వీట్ 10-15 minutes లో ఫస్ట్ ఫస్ట్ స్వీట్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు అన్నదానం చేసినా గాను. కానీ ఈ వెజిటేబుల్ పలావ్ ఎంతసేపు అయితే మేము పెట్టామో అంతసేపు కూడా స్వీట్ కూడా అయిపోలేదు గురుగారు, సగానికి పైన అసలు అలానే ఉంది. తర్వాత ఇంకా అట్లానే వెంకటేశ్వరరావు గారు మళ్ళీ మీకు కాల్ చేసిన తర్వాత మీరు చెప్పారంట, దాన్ని బట్టి మీరు చెప్పగానే ఆయన వచ్చి అక్కడంతా చల్లుతూ ఉన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కారులో అడిగాను, ఏంటండి చల్లారు ఏమైంది అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. నిజంగానే వెంకటేశ్వరరావు గారు అది చేసిన తర్వాతే మొత్తము అయిపోయింది గురువు గారు. అంతకు ముందు అయితే అసలు చాలా స్లోగా నెమ్మదిగా అందరు కూడా మేము పైన తినేసి వచ్చాము అట్లా చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వెంకటేశ్వరరావు గారు అది చేశారో అప్పటి నుంచి ఇంకా అసలు మొత్తం అయిపోయింది గురువు గారు, ఒక హాఫ్ లోనే మొత్తం అయిపోయింది. నాకు తెలియదు వెజిటేబుల్ పలావ్ది సెకండ్ది పెట్టారని, నేను ఇంకా ఫస్ట్దే ఉంది కదా ఇంకా అయిపోలేదేంటి అని అనుకుంటూ లేదు లేదు అది సెకండ్ దమ్మా అని చెప్పారు. అట్లా అన్నదానం అయితే కంప్లీట్ చేసుకున్నాం గురువు గారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారి వైఫ్ కూడా చాలా హెల్ప్ చేశారు. పాప కూడా గురువు గారు అసలు మొయిలైపోతుంది, అది గంట కూడా మొయిలైపోతుంది, తన దగ్గర శక్తి లేదనమాట. కానీ తను కూడా చాలా ఓపిగ్గా పెరుగన్నం అయితే చాలా సేపు పెట్టింది గురువుగారు, తను కూడా నించొని చాలా ఇంట్రెస్టింగ్ గా. అక్కడైతే చాలా ఎండ ఉంది గురుగారు, కానీ పిల్లలకి చెప్తూనే ఉన్నాం, ఎండలో వద్దులే ఎండలో వద్దులే మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి నీడకు నించొని కార్డ్స్ ఇవ్వండి అంటే కూడా అసలు పిల్లలు కూడా వినట్లేదు గురుగారు. అట్లానే ఎండలో నించొనే అసలు ఇద్దరు కూడా, మా పాపకి ఇంకా అయిపోయింది గురుగారు, ఫుల్ ఫీవర్ వచ్చేసి పడుకుండిపోయింది. ఇంకా పాపను బాబు ఇద్దరు కలిసి వాటర్ పడుతూనే ఉన్నారు. వాటర్ అయిపోతూ ఉంటే వెంకటేశ్వరరావు గారు రవీందర్ గారు శ్రీకాంత్ ఇలా అందరూ వాళ్ళకి వాటర్ అందిస్తూ ఉన్నారంట. అప్పుడు వాళ్ళు వాటర్ పోస్తూనే ఉన్నారు, వాటర్ అయిపోతానే ఉన్నాయి. శ్రీకాంత్ ఒక 10 minutes వెళ్ళాడు, వాళ్ళు అన్నం తింటుంటే, పిల్లలు అన్నం తింటుంటే. ఇంకా అక్కడ 10 minutes వెళ్తే లేదు నేను కాసేపు ఆగుదాము అనుకుంటా ఉంటే లేదు, అసలు అవి ఖాళీ అయిపోతానే ఉన్నాయి వాటరు. అసలు పిల్లలు ఎట్లా పోస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంతసేపు నించొని. నేనైతే 10 minutes నేను చేయలేకపోయాను అసలు వాటర్ దగ్గర అని చెప్పాడు గురువుగారు. కానీ పిల్లలు కూడా చాలా ఓపిగ్గా చేశారు, ఇద్దరు కూడా. అలా అన్నదానం కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చి అసలు ఇంకా ఓపిక లేక పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంక మేము పడుకొని ఎంత ఒక హాఫ్ కూడా పడుకోలేదు గురువుగారు. పడుకొని లేచేటప్పటికి ఇంకా రవీందర్ గారు గిన్నెలన్నీ కడిగేశారు. ఇంకా అసలు ఎలా కడిగారు అంటే అయిపోయిందమ్మా అని చెప్పారు. అవునా, ఎందుకంటే ప్రతిసారి అన్నదానం అప్పుడు నేనే గురువుగారు మొత్తం క్లీన్ చేస్తాను, ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత నాకు చాలా సేపు పట్టేవి అవి క్లీన్ చేయటానికి కానీ, కింద అడుగు మాడినా కానీ అవన్నీ చాలా సేపు పట్టేది. కానీ రవీందర్ గారు శ్రీనివాస్ గారు ఎలా చేశారో అర్థం కాలేదు, ఇద్దరు ఒకరు తోముతూ ఉంటే ఒకరు కడిగేశారంట. చాలా నీట్ గా కడిగేసి అక్కడ లైన్ లో పెట్టారు గురుగారు. అసలు నేనైతే చాలా షాక్ అయిపోయాను, వాళ్ళిద్దరు అసలు ఎలా చేయగలిగారు, ఇక్కడ అన్నదానం చేసి అన్ని గిన్నెలు మోసి అంతసేపు నించొని పెట్టి. వాళ్ళకి అసలు శ్రమే అనిపించలేదంట, అడిగాను నేను, అసలు ఏమీ అనిపించలేదమ్మా అసలు అని చెప్పారు. ఇంకా రవీందర్ గారేమో అసలు ఆడవాళ్ళు ఎంత కష్టపడతారో నాకు ఈసారి బాగా అర్థమైంది అని చెప్పారు మమ్మీకి. తర్వాత ఇంకా రెడీ అయిపోయి అభిషేకం ఉంది అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళాం గురుగారు. నేనైతే మమ్మీ వస్తుంది అనుకోలే, అసలు చాలా నొప్పి, భరించలేనంత నొప్పి ఉంది. నేనైతే 2 days నుంచి చెప్తున్నా మీకు చెప్పమని, కానీ చెప్తాను చెప్తాను అంటుంది కానీ అసలు చెప్పట్లేదు. వెళ్ళే ముందు కూడా చెప్పాను పెట్టమని మీకు,
మీకు చెప్తే ఏదో ఒకటి అంతకు ముందు కూడా అట్లానే వచ్చింది గురుగారు 2, 3 సార్లు. వచ్చినప్పుడు మీకు చెప్పగానే తగ్గిపోయింది, నేను బాగా చేయగలిగాను అని అనింది. సార్ నాకు అది గుర్తొచ్చి, చెప్పు మమ్మీ గురువు గారికి నీకు తగ్గిపోయింది కదా, అప్పుడు హెల్ప్ చేస్తావు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు మమ్మీ కూడా పెట్టలేదు, మర్చిపోయింది. ఒకసారి పెట్టి మళ్ళీ డిలీట్ చేసినట్టుంది, ఎందుకో తెలీదు. ఇంకా మళ్ళీ కార్ ఎక్కిన తర్వాత కూర్చోలేకపోయింది, ఇంకా అసలు బాగా నొప్పి, నా వల్ల కాదు, నేను ఆగిపోతాను ఆగిపోతాను అని అంది. మళ్ళీ తర్వాత లేదు నేను వస్తాను మళ్ళీ నువ్వు ఒక్కదానివే అయిపోతావు అని చెప్పేసి మళ్ళీ నా కోసం వచ్చింది గురువుగారు. మమ్మీ కూడా, శ్రీకాంత్ ఏమో దీ దీపారాణి గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఆగిపోన్లే అత్తయ్య మీకు చాలా నొప్పిగా ఉంది కదా అంటే, లేదు లేదు నేను చేస్తాను అని చెప్పి వచ్చింది గురువుగారు అక్కడికి. అట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాం. మెట్లు కూడా అసలు వద్దు అని చెప్పాను గురువుగారు, కానీ నేను ఎక్కుతాను, కావాలంటే నేను గంట సేపు అయినా 2 గంటల సేపు అయినా నేను ఎక్కుతాను, కానీ నేను చూడాల్సిందే, అక్కడ నెయ్యి వెన్నలాగా మారుతుంది, నేను అది చూడాల్సిందే, నేను చిన్నగా ఎక్కుతాను అని చెప్పి వచ్చింది గురువుగారు. అట్లానే చిన్నగానే ఎక్కింది, కానీ ఏమంత అసలు అనిపించలేదంట, ఎక్కినట్టు కూడా అనిపించలేదంట. 350 మెట్లు కూడా అసలు ఏం అనిపించలేదంట. ఇంకా అట్లానే గుళ్ళోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా కూర్చోబెట్టారు గురువుగారు. మా పాప ఇంట్లో చేసిద్ది గురుగారు, అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేసి అక్కడ కూర్చోమన్నారు అభిషేకానికి. కూర్చోమనంగానే ఇంకా కూర్చొని తను స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ పాప స్టార్ట్ చేసింది, పాప స్టార్ట్ చేసి పాపను చూడంగానే మా పాప కూడా కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి స్టార్ట్ చేసింది గురుగారు. ఇంకా అట్లా చేస్తూ ఉన్నాము, వెయిట్ చేసేటప్పుడు అందరు సాధన చేస్తూ ఉన్నారు, ఇంకా నేను పాప అందరం ఓం నమ శివాయ అనుకుంటూ ఉన్నాము. తర్వాత పిలిచారు, ఇంకా అభిషేకానికి కూర్చోబెట్టారు. అసలు మాకు చాలా దగ్గర నుంచి జరిగింది గురువుగారు అసలు అభిషేకము, బాగా అనిపించింది అసలు. ఆ అసలు శివుడికి అలా రాస్తూ ఉంటే అసలు అసలు చాలా బాగా అనిపించింది. అభిషేకం నుంచి అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత బయటికి వాటర్ తీసుకొచ్చారు. ఇంకా వాటర్ మీద పడగానే పాప ఉలిక్కి పడింది, అప్పటికి నిద్రపోయింది. ఆ అలా చల్లారనమాట వాటర్, అది కూడా చాలా బాగా అనిపించింది. మళ్ళీ అక్కడ అన్నదానం జరిగేటప్పుడు రాజవర్ధన్ గారు చెప్తూనే ఉన్నారు. నేను మీటింగ్ వినలేదు గురువుగారు ఆ రోజు నైట్, ఇంకా చెప్పారనమాట దేవతామూర్తుల గురించి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు, అట్లా దేవుళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. గురువు గారు ఎవరైతే చెప్పారో వాళ్ళందరినీ చూపిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నాము. నిజంగానే యూనిఫామ్ లో వస్తానని చెప్పారంట గురుగారు. అసలు వాళ్ళు కూడా అందరు కలిసి వచ్చారు గురుగారు, తర్వాత వాళ్ళు కూడా తిన్నారు, భోజనం చేశారు హ్యాపీగా. వాళ్ళు చెప్పేది లేదు నిజమే. గురుగారు, మాకు ఉమ్, ఫస్ట్ టైం మీరు కేఆర్పురంలో అన్న సంతర్పణ చేసిన రోజు ఒక ముసలావిడ వస్తుంది అని చెప్పారు. మళ్ళీ వెజిటేబుల్ పలావ్లో ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఒకసారేమో వెజిటేబుల్ పలావు మెత్తగా అయిపోద్ది చూసుకోండి, ఇవన్నీ ముందుగానే మీరు చెప్తున్నారు గురుగారు. అసలు అలా ఎలా చెప్తున్నారో కూడా నాకు అర్థమయ్యేది కాదు అసలుకి. అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం వచ్చేసింది గురుగారు.
అయితే ఇప్పుడు ఉమ్. మొదటిసారిగా వంట, గతంలో వంట ఏదో 30 కేజీలు చేసినట్టున్నారు. 30 కేజీలు చేసినప్పుడు ఏదో ఒక పద్ధతి ప్రకారం, కొలతల ప్రకారం చేశారు. ఈసారి మధ్య మధ్యలో నీళ్లు పోస్తా ఉన్నాడు. ఏది పడితే అది చేస్తా ఉంటే బాగా మీ ఇద్దరి మధ్య డిస్కషన్ బాగా చాలా అవును గురుగారు, ఇంగుం జరిగిందండి. కూడా రెండు డబ్బాలు రాశారు గురుగారు. ఇంకా ఇంగుం స్మెల్లే వస్తది, ఇంకొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నా, కానీ అయినా కానీ వినకుండా ఏం కాదు ఏం కాదు అని చెప్పి వేస్తూనే ఉన్నాడు గురుగారు అన్ని. ఇంకా అయిపోయింది, వంట అయిపోయింది, పాడైపోయింది అనుకుంటా ఉన్నావు ఇంకా మధ్యలో. ఆ, అవును గురుగారు. ఇంకా స్వీట్ అయితే శ్రీకాంత్ అయితే ఇంకా పాడైపోయింది అని అనుకుంటూ ఉన్నాడు స్వీట్. మళ్ళీ వెజిటేబుల్ పలావ్ లో కూడా వాటర్ ఎక్కువైపోయాయి అనుకుంటా ఉన్నాం. మళ్ళీ సాంబార్ లో కూడా అట్లానే జరిగింది గురుగారు. ఆ, సాంబార్ బయటికి వచ్చేయటం అట్లా అవుతూ ఉంది. ఓకే, ఓకే. సరే, ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత ఏమనిపించింది మరి? ఏదేదో నీళ్లు పోసాడు, ఏదేదో చేసాడు, అటు వచ్చి కొంచెం నీళ్ళు, ఇటు వచ్చి కొంచెం నీళ్లు పోయటం, తర్వాత ఇంకో 2 డబ్బాలు వేయటం. చూసినప్పుడు ఏమో అంత అయిపోయింది, ఇంకా ఈ వంట చెడిపోయినట్టే, ఇంకా అందరూ ఎటోళ్ళు అటు సర్దుకోవడం అన్నట్టే ఒక ఆలోచన అయితే పడింది. తర్వాత ఆ, వంట అంతా బాగా అయిపోయింది, అంటే సక్సెస్ గా అయిపోయింది. అప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. అసలు నేను అనుకోలేదు అంత టేస్టీగా ఉంటదని ఫుడ్. మేము ఇప్పటిదాకా చేసిన వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంది గురుగారు. ఆ స్వీట్ గానీ, వెజిటేబుల్ పలావ్ గానీ, ఇంకా సాంబార్ అయితే చెప్పనవసరం లే గురుగారు. హ్మ్. అదే మరి. దద్దోజనంలో కొంచెం వాటర్ ఉంటే బాగుండేది అనిపించింది. మిగిలిన అన్ని చాలా టేస్ట్ గా ఉన్నాయి గురుగారు. అదేనమ్మా, మళ్ళీ అన్నం కూడా, రైస్ కూడా వేసింది 60 కేజీలలో దగ్గర దగ్గర వస్తే అది ఒదిగి ఎంత వచ్చింది అనేది లెక్క కూడా వీళ్ళు చెప్పలేకపోయారు. అంత ఒదిగి వచ్చింది, ఎలా వచ్చింది మరి? అమ్మవారి దయ వల్లే గురుగారు. అదే, అదే, ఆహా, ఎలా వచ్చింది, ఎలా జరుగుతుంది అని అంటున్నావు కదా, వంటలు ఎలా జరిగినాయి అనే క్వశ్చన్ కి అదే మరి. ఇంట్లో ఉమ్, చేసేదానికి, బయట చేసేదానికి, అమ్మవారి కార్యక్రమానికి అదే తేడా. ఇవన్నీ ఎలా ఓకే. చెప్తున్నారు, ఎలా జరుగుతుంది అంటే ఇదే ఇంకా నిదర్శనాలు అయ్యాయి, మీరు ప్రత్యక్షంగా చూసారు కదా. అవును మామూలుగా అయితే గురుగారు. ఆ రకంగా అడ్డదిడ్డంగా నీళ్లు పోసి చేయాలి అంటే ఎంతో ప్రొఫెషనల్ గా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే పోయగలరు, మిగతా వాళ్ళు పోయలేరు. అవును గురుగారు. వస్తే అది పాడైపోవాల్సిందే, ఎందుకంటే క్వాంటిటీ కరెక్ట్ గా కాక కొంచెం అటైనా బాధే, ఇటైనా బాధే. మరి అలా పోసి అవును కూడా వంట గురుగారు. కరెక్ట్ ఎలా వచ్చింది మరి చెప్పు? ఇంకోటి ఏంటంటే అంత ఫుడ్ ఇంకా అయిపోద్ది అనుకున్నావా? అయిపోదు, ఇంకా మళ్ళీ ఇదంతా ఎట్లా పెట్టాలి అనే ఆలోచన వచ్చిందా? వచ్చింది గురువు గారు, అస్సలు అయిపోదు. ఇంకా రెండోది వెజిటేబుల్ పలావ్ 12 కేజీస్ ఉంది కదా ఉమ్. గురుగారు, అసలు ఇంకా అది అయిపోదు. ఇంకా అది సాయంత్రంకి మళ్ళీ పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను గురుగారు. నేనైతే ఇంకెవరితో అనలేదు, నేనైతే అట్లా అనుకున్నాను గురుగారు, మిగిలిపోద్ది చాలా అనేసి. పెరుగు దద్దోజనం కూడా రెండోది పెట్టారు గురుగారు. ఇంకోటి మూడోది కూడా ఎదురుగానే ఉంది, ఇంకా అది కూడా స్టార్ట్ చేయలేదు. ఏ అసలు అయిపోద్దో లేదో అనుకున్నా గురుగారు నేనైతే. రెండు. మరి ఈ అరుణాచలం గాని ఇవన్నీ చూసారు కదా, మరి మీరు ఎట్లా అయిపోదని ఎలా అనుకున్నారు మరి? ఇవన్నీ కూడా ఒక షాక్ అంటే ట్రీట్మెంట్. ఎప్పుడు మీద ఈసారి చాలా ఎక్కువైంది గురుగారు ఫుడ్, అందుకని అట్లా అనిపించింది.